పోయొచ్చా నీళ్ళు పోతున్నాయి చేస్తున్నా గోవుకోనందికి గౌరవం దక్కాలి, గోవుకోనందికి గౌరవం దక్కాలి. గోహత్య నిలిపివేయాలి, గోహత్య నిలిపివేయాలి. దాంట్లో జై గోమాతా కి జై గోమాతా కి ప్రకటించాలి, ప్రకటించాలి, జాతీయ జంతువుగా ప్రకటించాలి, 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 నిషేధించాలి, 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 నిషేధించాలి. జై గోమాతా కి జై గోమాతా కి జై గోమాతా కి ప్రకటించాలి, జాతీయ జంతువుగా ప్రకటించాలి. శక్తిగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా జాతీయ జంతువుగా కానీ రాష్ట్ర జంతువుగా కానీ గోవుని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గో సమ్మేళనాల వారి కేంద్రంగా మేము వారి యొక్క ఆదేశాలు పాటిస్తున్నాం. ప్రకటించాలి, ప్రకటించాలి గోమాతను, ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి గోమాతను, ప్రకటించాలి, ప్రకటించాలి గోమాతను. అమలు జరపాలి, అమలు జరపాలి గోవధ నిషేధ చట్టాన్ని, అమలు జరపాలి, అమలు జరపాలి గోవధ నిషేధ చట్టాన్ని. గోమాతాకి మీరు గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి మీరు మా యొక్క దీంట్లో సహకరించి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని మరి ఢిల్లీ కేంద్రంగా గో సమ్మేళన్ వాళ్ళు ప్రకటించినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేటలోని ఆర్యవైశ్య గోశాల వారు, షిర్డీ సాయిబాబా వారి గోశాల వారు అందరూ కలిసి విశ్వ హిందూ పరిషత్ వారు, బ్రాహ్మణ సేవా సమితి వారు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం వారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వారు, మిగిలిన వారు హిందూ ప్రేమికులందరూ కూడా ఈ రోజున చిలకలూరిపేట పట్టణంలోని తహసీల్దార్ గారి కార్యాలయంలోకి వచ్చాము. గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అదేవిధంగా గోవుని భారతదేశ జాతీయ జంతువుగా ప్రకటించాలని, రాష్ట్ర జంతువుగా కూడా ప్రకటించాలని కోరుచూ ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు గవర్నర్ గారికి, కేంద్రంలో రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి ఈ రోజున మేము విన్నపాలు తెలియజేయడం కోసం వచ్చాము. ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఇవాళ ఈ యొక్క పెట్రోలు సమస్యల వల్ల వారి బయటికి వెళ్ళారు. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఈ కాగితాలన్నింటినీ కూడా వారికి రిప్రజెంటేషన్స్ అందించాము. వారు ఈ రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా తీసుకొని మనం హిందూ సంఘం వారు కోరుతున్నట్లుగా, భారత సమ్మేళనం వారు కోరుతున్నట్టుగా, గో సమ్మేళనం వారు కోరుతున్నట్లుగా భారత జాతీయ జంతువుగా, రాష్ట్ర జాతీయ జంతువుగా గోవు మాతను ప్రకటించాలని, అదేవిధముగా మనకు గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు జరపాలని, ఎప్పుడైనా సరే గోవధని కనుక చేసినట్లయితే వారి మీద చట్టపరమైన క్రిమినల్ చర్యలు చాలా క్లిష్టంగాను చాలా పకడ్బందీగాను ఉండాలని కోరుతూ మనం విన్నపాలు తెలియజేయడం కోసం వచ్చాము. విన్నపాలని విశ్వగురువుగా కీర్తించబడబోతున్న మన భారతదేశంలో ముఖ్యంగా గో సంరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో ఈరోజు అందరం కలిసి చాలా భారీ ఎత్తున ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సకల దేవతలకి నిలయమైనటువంటి గోసేవ చేసుకుంటే ప్రతి దేవత, అన్ని దేవతలు గోమాతకి నిలయం.
గోసేవ చేసుకుంటే ఈ భారతదేశం దానితో పాటు ఈ విశ్వం కూడా చాలా సుభిక్షంగా ఉంటుందని తలుస్తూ ఏ దేశంలో అయితే గోవుని పూజింపబడుతుందో ఆ దేశం విశ్వగురువుగా విశ్వవిఖ్యాతి చెందుతుందని ఒక సూత్రం ఉందండి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నిత్యం ఎంతో కొంత సమయం మనకి తోచినంత గోసేవలో పాల్గొని మన యొక్క కుటుంబాలంతా చల్లగా ఉండాలని, దానితో పాటు జై బోలో గంగా మాతా కి జై భారత్ మాతా కి వందే 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 భారత్ మాతా కి గో మాతా కి వచ్చేసండి చిన్నగా వచ్చేయండి. హిందూ పరిషత్ చిలకలూరుపేట. ఈరోజు మనం గోమాతని సర్వదేవతలకు నిలయంగా 33 కోట్ల దేవతలకి నిలయంగా ఒక్క గోమాతని పూజిస్తాం. అంతేకాదు మనకుండే అనేక గ్రహ దోషాలను కూడా గోమాత స్వీకరిస్తుంది అని చెప్పి గ్రహదోషాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గోమాతకి నానబెట్టి ఉలవలు కందులు అలాంటివన్నీ తినిపిస్తూ ఉంటాం. అదేగాక ప్రపంచంలో ఏ ప్రాణికి లేని విలువ, ఏ ప్రాణి మలమూత్రాలకి లేని విలువ ఒక్క గోమాతకు ఉంది. ఇవాళ గోమూత్రంతో ఆవు పేడతో తయారవని వస్తువులు లేవు. బయట ప్రపంచంలో ఆయుర్వేద వైద్యంలో వాడకుండా ఉన్నటువంటిది లేదు. అలాంటి గోమాత పేడతోటి వాడు మనం ఇంట్లో గనక నిప్పు చేసి దాని మీద కొంచెం ఆవు నెయ్యి కనుక వేస్తే